హాయ్ దిస్ ఈజ్ అనూష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎగ్లెస్ డేట్స్ తోటి రోల్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనము. దానికోసం ఫస్ట్ మనము 1 కప్పు అండ్ 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి అండ్ 1/3/4 కప్పు మనకి పౌడర్ షుగర్, కొంచెము మనము అందులోకి సాల్ట్ వేసేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని 180 గ్రామ్స్ బటర్ తీసుకోవాలి. ఆ బటర్ వేసేసుకున్న తర్వాత మనము దాన్ని ఫింగర్స్ తోటే చక్కగా బటర్ మొత్తము ఆ పౌడర్లోకి మిక్స్ అయిపోయేటట్టు చేసుకోవాలి. మనము దాన్ని హ్యాండ్తోనే మిక్స్ చేసేసుకోవాలి చక్కగా. కొంచెం టైం పడుతుంది, బట్ స్లోగా మనము హ్యాండ్స్తోనే చేసుకోవాలి. మీకు ఇక్కడ మనకి చపాతీ పిండిలాగా రావాలి అది. మీకు ఒకవేళ అంత కొంచెం గట్టిగా అనిపిస్తే జస్ట్ ఒక 1 టేబుల్ స్పూను అందులోకి వాటర్ వేసుకోండి. చూసారు కదా, నేను జస్ట్ 1 టేబుల్ స్పూనే వేసాను. అవి వేసేసుకున్నాక మనము చక్కగా చపాతీ పిండిలాగా దాన్ని మిక్స్ చేసేసుకోవాలి. అంతా చాలా సాఫ్ట్గా కొంచెం మిక్స్ చేసుకోండి. ఎక్కువ టైం మిక్స్ చేస్తామంటే కొంచెం బాగా సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. అలాగా స్లోగా బ్యాటర్ మొత్తం, ఎక్కువ వాటర్ వేయొద్దు. ఎక్కువ వాటర్ వేసేసామంటే మనకి బ్యాటర్ కొంచెం లూజ్ అయిపోతుంది. అవి చేసేటప్పుడు బ్రేక్ అయిపోతాయి. దాన్ని ఒక 15 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈలోపు మనము ఒక 1.5 కప్పు ఆర్ 1/3/4 కప్పు డేట్స్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూను బటర్ తీసుకొని దాంట్లోకి మళ్ళీ కొంచెం సెనమిన యాడ్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మీకు ఇట్లా పేస్ట్ మళ్ళీ కొంచెం లూజ్ అయింది అనిపిస్తే గ్యాస్ పైన పెట్టేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసేసుకోండి. మనకి చక్కగా కొంచెము డ్రై అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది కదా. ఇప్పుడు నేనైతే ఇందులోకి కొంచెము ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత అందులోకి నేను కొంచెం ఆల్మండ్స్ అండ్ కొంచెం వాల్నట్స్ ఇవన్నీ కొంచెం గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ అందులోకి మిక్స్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులోకి కొంచెం డ్రై కోకోనట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. బాగుంటుంది కోకోనట్ ఫ్లేవర్ కూడా. ఇది మనకి కొంచెం బాల్స్ లాగా రోల్ చేసేసుకునేటట్లు రావాలి. నేను దానికి కొంచెం గీ అప్లై చేసుకుంటున్నాను. కొంచెం చేతికి స్టిక్ అవ్వకుండా వస్తుంది కదా అనేసి ఇట్లా రోల్స్ చేసుకుంటే మనకి ఇలా రావాలి అన్నమాట. అలా చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా బ్యాటరు, అది తీసేసుకొని మనం వాటిల్ని కొంచెం మళ్ళీ నేను కొంచెం మిక్స్ చేసుకుంటున్నాను. ఒక చపాతీ పిండిలాగా సైజులాగా కొంచెం పెద్ద బాల్ తీసేసుకొని నేను కొంచెము పార్చ్మెంట్ పేపర్ వేసేసుకొని దానిపైన రోల్స్ లాగా చేస్తున్నాను. చపాతీ మనం ఎలా అయితే చేసుకుంటామో అలాగే కొంచెం మరీ చపాతీ అంత పలుచగా కాకుండా కొంచెం తిక్కుగా చేసుకుంటే మనకి సరిపోతుంది. కొంచెం ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసి కాకుండా కొంచెం లైట్ ప్రెషర్ తోటి మనము ఇవి చపాతీలాగా చేసేసుకోవాలి. మళ్ళీ బ్రేక్ అయిపోతుంది, లేదంటే మనకి పేపర్కి స్టిక్ అయిపోయినట్లు అయిపోతుంది. ఇలా చక్కగా చేసుకున్న తర్వాత దాన్ని మనము ఎడ్జెస్లో కట్ చేసేసుకొని మీకు నచ్చినట్లు షేప్స్ తీసేసుకొని మనము అందులో డేట్స్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ డేట్స్ రోల్ తీసుకొని మనము ఇందులో రోల్ చేసేసుకోవాలన్నమాట. డేట్స్ బ్యాటర్ తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను చక్కగా దాన్ని కట్ చేసుకున్నాను. ఇక్కడ రోల్ చూపిస్తున్నాను కదా, ఇలా తీసుకొనేసి అంత తిక్కుగా కాకపోయినా మీరు కొంచెం పల్చగా తీసుకోండి. మరి అంత తిక్కుగా కూడా అవసరం లేదు. చక్కగా దాన్ని ఇలా పెట్టేసేసుకొని ఎడ్జెస్లోకి కట్ చేసేసుకొని మనము చక్కగా అన్ని 2 సైడ్స్ స్టిక్ చేసేసుకోవాలి. ఇలా చూసారా, వీడియోలో కనిపిస్తున్నట్లుగా చక్కగా స్టిక్ చేసేసుకొని ఆ ఎడ్జెస్లో బ్యాటర్ మనకి మిగిలింది కదా, నేను ఇంకా అది కట్ చేసేసుకుంటున్నాను. మనము ఇంకా అలాగే మిగిలిన బ్యాటర్ తోటి మొత్తం తయారు చేసేసుకుంటే మనకి రోల్స్ రెడీ అయిపోతాయి, డేట్స్ రోల్స్. మీరు ఇక్కడ నేను ఫస్ట్ 2కి మాత్రమే కొంచెం లోపల డేట్స్ బ్యాటర్ ఎక్కువ పెట్టాను. ఆ తర్వాత చాలా తక్కువే పెట్టి చేశాను. మరీ ఎక్కువ పెట్టినా మనకి ఓవర్ స్వీట్ అయిపోతుంది కదా, ఇంకా అందుకోసము ఇంకా ఇలానే ఇంకా మీరు మిగతా పిండితోటి మొత్తం చక్కగా ప్రిపేర్ చేసేసుకొని మనము ఓవెన్లో నేను ఇంక ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఓవెన్ని
ఒక 365 డిగ్రీస్‌లో ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను ముందు. ఇవన్నీ ఇది అయిపోయేలోపు అది కూడా ప్రీహీట్ అయిపోతుంది కదా! ఇంకా చూసారా ఇక్కడ ఈ సైజులో నేను మిగతావన్నీ ఇట్లాగా కొంచెం మరీ థిక్‌గా డేట్స్ రోల్ కాకుండా కొంచెం తక్కువే పెట్టి చేసేసుకున్నాను. అవి ప్రీహీట్ అయిపోయేలోపు నేను ఇవి కూడా మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవి అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీరు కేకు ఓవెన్ లేదనుకోండి, కేక్ ఎలా బేక్ చేస్తారో అలాగే వీటిల్ని కూడా మనము బేక్ చేసేసుకుంటే సరిపోతుంది. మనము పెద్ద వెడల్పుటి ప్యాన్ తీసేసుకొని అందులో సాల్ట్ వేసి పైన ఏదైనా పెట్టేసి మనము బౌల్ లాంటిది ఒకటి పెట్టి దానిపైన ఒక ప్లేట్‌లో ఇవి గాని పెట్టామంటే మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతాయి. చూసారా ఇట్లా మనం అన్నీ చేసేసుకొని ఇంకా కొంచెం కావాలంటే తిక్కుగా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం పలుచగానే చేసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నేను అన్నీ ఇట్లా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఒక ట్రే తీసేసుకొని బేకింగ్ ట్రే అందులో పెట్టేసుకొని చక్కగా కుక్ చేసుకుంటున్నాను. కాకపోతే బ్యాటర్ కొంచెం మరి మన ఫింగర్స్ పెట్టినా కూడా అలా ఫింగర్స్ ప్రింట్ లాగా పడిపోతుంది. ఇంక ఇవన్నీ మనం బేక్ చేసేసుకుంటే యమ్మీగా మనకి చాలా బావుంది స్వీటు. కాకపోతే కొంచెం ఫ్యాటీగా అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే తినొచ్చు. మరి ఎక్కువ ఏం ఓవర్ స్వీటు ఉండదు. అలా ఏం లేదు. బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇంక ఇక్కడ ఓవెన్‌లో ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను కదా! ఇంకా దాంట్లో 2 ట్రేస్ పెట్టేసేసుకొని నేను ఇంకా ఇక్కడ బేక్ చేసేసుకుంటున్నాను. మనము ఒక 12-15 మినిట్స్ బేక్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా ఎక్కువ టైం కూడా ఏం అవసరం లేదు. కరెక్ట్‌గా 15 మినిట్స్‌లో రెడీ అయిపోతాయి మనకి. మళ్ళీ బేక్ అయిపోయిన తర్వాత వాటిల్ని వెంటనే మనము తీసేయకూడదు. కొంచెం డ్రై అయిపోవాలి. బేక్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా అటు పక్కన పెట్టేసామంటే కొంచెం డ్రై అయిపోతాయి. ఆ వేడి మీదే మనం టచ్ చేసామంటే మనకి చాలా స్మూత్‌గా ఉంటుంది కదా! బ్రేక్ అయిపోతాయి. ఇంకా మనము కొంచెం చల్లారిన తర్వాత హ్యాపీగా మనం తినేయొచ్చు. చాలా బావుంటాయి. పైన కొంచెం క్రంచీగా, క్రిస్పీగా, లోపల మనకి సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.